రాష్ట్రంలో దొంగలు పడ్డారు. ఇసుక దొంగలు తోడేళ్లలా ఇసుక తోడేస్తున్నారు. నదులు, చెరువులు, వాగులు, వంకలు ఎక్కడ దొరికితే అక్కడ ఇసుక తవ్వుకుపోతున్నారు. లారీలకు లారీల ఇసుక మూడో కంటికి తెలియకుండా బార్డర్లు దాటేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర ఇసుక లారీలు వరుసలు కడుతున్నాయి. ఇసుక మాఫియాకు రేవంత్ సర్కార్ వారి అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఇంకేముంది, తోడుకున్నోడికి తోడుకున్నంత. ఇసుక ఆసురుల దెబ్బకు ఇసుక మేటలు మంచుకొండలా కరిగిపోతున్నాయి. రాష్ట్రంలో 24 గంటల ఇసుక దందాకు తెరలేపాడు సీఎం రేవంత్ రెడ్డి. తమ్ముళ్ల జేబులు నింపడానికి ఇష్టం వచ్చినట్టుగా ఇసుక తవ్వించేస్తున్నాడు. 24 గంటల ఇసుక మైనింగ్ కోసం ఆఖరికి రూల్స్ కూడా మార్చేశాడట సీఎం. 832 కోట్ల రూపాయల విలువైన ఇసుక కొల్లగొట్టడమే రేవంత్ టార్గెట్. అందుకోసం వందలాది లారీలను రంగంలోకి దింపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఇష్టారీతిన ఇసుక తవ్వుకుపోతున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు దగ్గర దారి పొడవునా లారీల బారులే. ఒకవైపు అన్నారం, మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్లు చేస్తామని బొంకుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బ్యారేజ్లు మరింత బలహీనపడే విధంగా ఎగువన దిగువన ఇసుక తవ్వేస్తోంది. ప్రతిరోజు వందల కొద్దీ లారీల్లో ఇసుకను తరలిస్తూ భూగర్భ జలాలు తగ్గుతున్నా పట్టించుకోకుండా అక్రమ మైనింగ్ చేస్తున్నారు. ఇరవై 24 గంటల పాటు ఇసుక మైనింగ్ నడవాల్సిందేనంటూ హుకుం జారీ చేశాడట సీఎం రేవంత్. మీరేం చేస్తారో నాకు తెలియదు. 3 షిఫ్టుల్లో పనిచేసి 832 కోట్ల రూపాయల విలువైన ఇసుక సప్లై టార్గెట్ రీచ్ కావాలి. రౌండ్ ద క్లాక్ మైనింగ్ జరపండి అంటూ అధికారులకు సర్కార్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లినట్టుగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు పాతరేసి 24 గంటల పాటు ఇసుక సరఫరా చేయాలని అధికారులకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో మంచిర్యాల జిల్లా చెన్నూరు దగ్గర ఇసుక కోసం కిలోమీటర్ల మేర లారీలు లైన్లు కట్టాయి. ఇసుక తవ్వకాల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెడుతున్నారన్న వాదనలో వాస్తవం లేకపోలేదు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో ఇసుక దందాకు మంత్రి శ్రీధర్ బాబు ఆశీస్సులు పుష్కలంగా ఉన్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీధర్ బాబే ఇసుక మైనింగ్ ను ప్రోత్సహిస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇసుక అంతా తవ్వేసి కాళేశ్వరం ప్రాజెక్టుకు నష్టం చేస్తారా అంటూ స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. పెద్దపల్లి జిల్లా తాడిచెర్ల బ్లాక్ 2 గోపాల్పూర్ ఇసుక రీచ్ లో కాంట్రాక్టర్లదే రాజ్యం. లోడింగ్ కాంట్రాక్టర్లు ఎంత చెప్తే అంత. ఎలాంటి ఓఆర్డీలు లేకుండానే ప్రతిరోజు రాత్రి 200 లారీలో ఇసుక నింపుతారు. ఒక్కో లారీకి 50,000 వరకు వసూలు చేస్తారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు చేరేదాకా మాదే బాధ్యత అని భరోసా కూడా ఇస్తారు. ఒకే టైంలో బయలుదేరే ఈ వాహనాలు ఉదయం 9 గంటల కల్లా ఔటర్కు చేరుతాయి. భారీ ఓవర్లోడ్తో వెళ్లే ఇసుక లారీలను ఆర్టీఏ, మైనింగ్, విజిలెన్స్, పోలీస్ ఇలా ఏ అధికారి కూడా ఆపే ధైర్యం చేయడు. అంటే ఇసుక అక్రమ దందా ఏ రేంజ్లో నడుస్తుందో మీరే అర్థం చేసుకోండి. ఇదంతా ఒక్క తాడిచెర్ల రీచ్లో మాత్రమే జరుగుతుందనుకుంటే పొరపాటు. తాడిచెర్ల బ్లాక్ 1, తాడిచెర్ల బ్లాక్ 2లోని
కమ్మపల్లి, ఊటూరు, చల్లూరుతో పాటు ములుగు జిల్లాలోని బోరెనర్సాపూర్ ఇసుక రీచ్ల్లో ఇలాంటి అక్రమాలు నిత్యకృత్యం. ఆన్లైన్లో ఒక లెక్క, ఆఫ్లైన్లో ఒక లెక్క. తాడిచెర్ల బ్లాక్ 2లోని గోపాల్పూర్ ఇసుక రీచ్లో పదుల సంఖ్యలో లారీలకు ఎక్కించాల్సిన ఇసుక వందలాది లారీల్లో అక్రమంగా తరలిపోతుంది. టీఎస్ఎండీసీ వెబ్సైట్లో బుకింగ్ చేసే లారీలకు, ఇసుక రీచ్ల్లో లోడింగ్ చేసే వాహనాలకు అస్సలు పొంతనుండదు. ప్రతిరోజు ఒక్కో ఇసుక రీచ్ నుంచి 100కు పైగా లారీల ఇసుకను అక్రమంగా తరలించుకుపోతున్నారు. దమ్ముంటే పట్టుకోరా అన్నట్టుగా ఇసుక మాఫియా ఆడింది ఆట, పాడింది పాట. పిల్లి పాలు తాగుతూ తననెవరూ చూడట్లేదని మిడిసిపడుతుందట. రేవంత్ భాగోతం కూడా అట్లానే ఉంది. ఒకవైపు ఇసుక లారీలకు పచ్చ జెండాలు ఊపేది ఈ మహానుభావుడే. చేసేదంతా చేస్తూనే నేను శుద్ధపూసను, నాకేమీ తెలవదు అన్నట్టుగా తూతూ మంత్రపు సమీక్షలు చేస్తున్నాడు. పోనీ అట్లా అయినా ఇసుక దుకాణం ఆగిందా అంటే అది లేదు. సీఎం రివ్యూల తర్వాత కూడా రాష్ట్రంలో అనేక చోట్ల ఇసుక అక్రమ తవ్వకాలు నడుస్తూనే ఉన్నాయి. సూర్యాపేట జిల్లా వంగమర్తితో పాటు ఖమ్మం వాగులో నుంచి ఇసుక తరలింపు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఖమ్మం జిల్లా వాగు నుంచి ఇసుక తోడేసి ఖమ్మం, కోదాడ ప్రాంతాలకు తరలిస్తున్నట్టుగా సమాచారం. మొత్తం మీద రేవంత్ సర్కార్ వారి ఇసుక దందా 30 ట్రాక్టర్లు, 60 లారీలుగా వర్ధిల్లుతోంది. ఫ్యామిలీ అండ్ కో కోసం సొంత రూల్స్ రాసుకొని ఇసుక నుంచి మనీ పిండుకుంటున్నాడు రేవంత్. నన్ను అడిగేది ఎవడంటూ 24/7 ఇసుక తవ్వకాలకు ఆర్డర్లేశాడు. తమ్ముళ్ల గల్లా పెట్టెలు దండిగా నింపుతున్నాడు. ఇసుక మాఫియా ఇలాగే రెచ్చిపోతే వాగులు, వంకల్లో బండరాళ్లు తప్ప ఇంకేమీ మిగలవు. తద్వారా భూగర్భ జలాలు అడుగంటిపోతాయి, పర్యావరణం దెబ్బతింటుంది. చూడు మిస్టర్ రేవంత్, పంచభూతాలతో వాడుకుంటే అదే పంచభూతాల్లో కలిసిపోవడం ఖాయం, జాగ్రత్త.